ఓం సాయిరామ్ అండి. కోట్ల రూపాయలు నష్టపోయి ఎక్కడికి వెళ్ళి అన్ని విధాల అప్పులు తెచ్చి అప్పులు కట్టలేక ఆత్మహత్య శరణ్యం అనుకునే వాళ్ళకు చాలా మంచి శుభవార్త అండి. ఇప్పుడు ఒకప్పటి విషయం చెప్తున్నా, కొన్ని వేల సంవత్సరాల క్రితం. ఒక ధనవంతుడు దాదాపు 14 కోట్ల రూపాయలు నష్టపోయింది. ఇప్పుడు కాదు, వేల లక్షల సంవత్సరాల కింద 14,000 రూపాయలు నష్టపోయి తినటందుకు ఒక మెతుకు కూడా లేని చాలా కష్టపడుతున్నాడు, బాధపడుతున్నాడు. ఆ బాధపడే సమయంలో అతని పూర్వజన్మ సుకృతం వల్ల నారద మహర్షి అతన్ని చూశాడు. దారిలో చూసి నారద మహర్షి అతన్ని కారణం అడిగాడు. కారణం అడిగితే ఇప్పుడు నేను చెప్పిన విషయం అంతా చెప్పాడు. అప్పుడు నారద మహర్షి ఒక మంత్రం ఉపదేశించి ఈ మంత్రాన్ని రోజుకు 5,000 సార్లు చదువుకోవాలని చెప్పిండు. ఆ మంత్రం పేరు వచ్చేసి ఓం రం 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 రమాయై నమః. అయితే ఇంకా మొత్తం కంప్లీట్ అయినండి మీరు వీడియో మొత్తం. ఇది నదీ తీరాన అయితే 3 రోజులు చదువుకోవాలి. రోజుకు 5,000 సార్లు 3 డేస్ చదువుకోవాలి. 3 రోజులు నదీ తీరాన అయితే. అదే ఇంట్లో అయితే 9 రోజులు చదువుకోవాలి. ఇదే 5,000 సార్లు రోజుకు 9,000 సార్లు చదువుకోవాలి. ఇంకా మీరు నదీ తీరానికి వెళ్ళలేని వాళ్ళు అష్టలక్ష్మి టెంపుల్, లక్ష్మీదేవి టెంపుల్లో కూడా చదువుకోవచ్చు. ఇంట్లో కాక లక్ష్మీదేవి టెంపుల్లో కూడా చదువుకోవచ్చు. ఇక్కడైనా కూడా 9 రోజులు రోజుకు 5,000 సార్లు చదువుకోవాలండి. ఈ విధంగా చదువుకుంటే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ అప్పులన్నీ పోయి మళ్ళీ పూర్వ వైభవం కూడా మళ్ళీ వస్తుందండి. అయితే ముందుగా మీరు స్టార్ట్ చేసే ముందు, పూజ స్టార్ట్ చేసే ముందు మొట్టమొదట విఘ్నేశ్వరుడు ఆటంకాలు తొలగిపోవాలని విఘ్నేశ్వరుని, సద్గురువుని, ఇప్పుడు మేమైతే షిరిడి సాయిబాబాని, మీ సద్గురువుని కూడా పూజించిన తర్వాత ఇది స్టార్ట్ చేయాలండి. అరటిపండు నైవేద్యం పెట్టాలి. పూజ కాగానే మీరు తినండి. లక్ష్మీదేవిని కుంకుమతో అర్చన చేయాలండి. అయితే ఈ 9 రోజుల తర్వాత మీరు ఏం చేయాలంటే, మీరు కుంకుమ ఉంటుంది కదా, కుంకుమ ప్రసాదంగా మీ చుట్టుపక్కల వాళ్ళకు, బంధువులకు పెట్టండి. మీరు కూడా ప్రతిరోజు కొంచెం కుంకుమ తిలకం రాగా ప్రతిరోజు పెట్టుకోండి.